సీక్రెట్ నాకు తెలిసిపోయింది. ఈ తెలివంతా అమ్మది. నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది. జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చేయి. ఇఫ్ లైఫ్ ఇస్ ఎ వార్, ఫైట్ విత్ ఎ స్మైల్. అంకుల్, నాకు తెలుగు చదవడం అసలు రాదు. ఈ డైరీ నా కోసం మీరు చదువుతారా ప్లీజ్? చూపిస్తాను. She is diagnosed with breast cancer with secondaries in lung. క్యూరబులే కదా? ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. ఇమీడియట్ గా కీమో స్టార్ట్ చేయాలి. కీమో చేస్తే మరి బేబీ? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు, కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు. నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా? ఐ కాంట్ డూ దిస్. శృతి, డోంట్ బి ఫూలిష్. ట్రై టు గెట్ ఇన్ టు ద సిచ్యువేషన్. శృతి, కీమో స్టార్ట్ చేద్దాం. నో కార్తిక్. శృతి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ సెడ్ నో. శృతి, ఐ నో యు ఆర్ వెరీ స్టబాన్. ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు. నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను. నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడటం. ప్రతి ఆడపిల్లకి డెలివరీ ఒక యుద్ధం. నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం. నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్. నీ ఫైల్ చూశాను. యు ఆర్ క్యారింగ్ ఎ గర్ల్ బేబీ. వాట్? రియల్లీ? నీలాంటి మొండి పిల్లే ఇక్కడ కూడా ఉంది. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అంకుల్. You're just amazing, Gopi. Thank you so much. పండుగ పురుగు పట్టింది. అర్జెంటుగా మందు కొట్టాలి. స్కూల్లో నాదం మార్కెట్ లో గజం 1,00,000 ఉంది. వాళ్ళకేదో అవసరం ఉండి 50,000కి ఇచ్చేస్తారు. రెడ్డి అన్నయ్య, పెరాలసిస్ రాలేదా? ఎవడీడు నీకు పరాసిస్ అంటున్నాడు? మా తమ్ముడేలే, మెంటల్ పేషెంట్. నాకు మెంట్లా? అని చెప్తా పదా? రే సాయి, ఆయన చూసుకో. పద చెప్తా. చెప్పరా? నాకు పెరాలసిస్ అని నీకెవరు చెప్పాడరా? నీ కొడుకు గోపిరెడ్డి. అరే సాయి, నానా, ఈడే నా కొడుకు సాయిరెడ్డి. నమస్తే బాబాయ్. మరి ఆడేవాడు? ఆడెవడో నిన్ను మోసం చేశాడు జాలి. ఎవరు నువ్వు? కొత్తగా కొడితేవేంటి బాబాయ్? మీ అన్నయ్య గారు అబ్బాయిని. మా అన్నయ్య కనపడ్డాడు, వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు. నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు. మోసం చేయడానికి నువ్వేనా మైసూర్ మహారాజా, నైజాం నవాబా? అనాకాని గడివి. దగ్గర బతుకుతుంటే వచ్చి బెయిల్అవుట్ చేశాను. ఓవర్టర్స్ తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్ లో పడి ఉన్న నిన్ను ఈ పెంట్ హౌస్ కు ఓనర్ చేశాను. పైగా నేను మోసం చేయలేదు, అబద్ధం చెప్పాను అంతే. రెండింటికి తేడా ఏంటి? అబద్ధం అంటే లైంగ్, మోసం అంటే చీటింగ్. ఇంగ్లీష్ లో అర్థాలు అడగట్లేదు. ఏం అడిగావు? తేడా ఏంటని అడిగాను. మోసం చేయడం అంటే ముంచేయడం, అబద్ధం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్ చేయడం. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అర్థమైందా? అర్థమైంది కానీ నాకు డౌట్. ఏంటది? బుల్రెడ్డి మీ నాన్న కానప్పుడు వాడిని తిడుతుంటే నువ్వెందుకు రెచ్చిపోయావు? గుడ్ క్వశ్చన్. మీ అన్న బుల్రెడ్డి గారు ఒక లోఫర్, లఫంగి, లఫుట్, లుచ్చా. ఐ నో దట్ వెరీ వెల్. నోట్ అబ్జర్వ్ చేసావు లేదో, ఆ బుల్రెడ్డి గారు ఎన్ని తిట్టినా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా? యప్ప అన్నప్పుడే రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే మా నాన్న కనెక్ట్ అయ్యాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, నోబుల్ సోల్. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే కోపం రాదా? ఈజ్ ఇట్ రాంగ్? అందులో తప్పేముంది అబ్బాయి? నాన్నంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఏం మీ నాన్న అంటే నీ కోపం రాదా? మా నాన్న పేరు వింటేనే కోపం వస్తుంది. ఏ? నా గొడవ వదిలి. ఆ. కానీ ఈ విషయం మాత్రం బయటికి పొక్కకూడదు అబ్బాయి. ఇంచాతో ఇంత రిచ్గా బతికాక మళ్ళీ ఆ దరిద్రంలోకి వెళ్ళటం చాలా కష్టం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అమ్మ దర్శన ఇప్పుడు దాకా ఎక్కడే ఉంది. అమ్మ దర్శన,
మీరు చెప్తున్న దాన్ని బట్టి పాపకు సివియర్ థ్రెట్ ఉంది. అందుకే విట్నెస్ ప్రొటెక్షన్ లో అన్డిస్క్లోజ్ లొకేషన్ పంపిస్తున్నాం. ఇతనెవరు? పాపను 2 సార్లు ప్రమాదం నుంచి కాపాడింది ఇతనే. పేరు గోపి. ఓ గుడ్ మ్యాన్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫోన్ ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. దిస్ ఫోన్ ఈస్ ఎన్క్రిప్టెడ్. ఇది మన మధ్య కాంటాక్ట్ కోసం మాత్రమే. మీరు ఒకరినొకరు కాంటాక్ట్ కావాలంటే అది మా ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇదంతా పాప సేఫ్టీ కోసం. ఆడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. తాగమ్మా. తాత ఆ, ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి? భయం వేస్తుంది. నేను మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్తాను? అన్ని క్లాసులు మిస్ అవుతున్నాయి. డాడీ వచ్చేంత వరకేనమ్మా. తను వచ్చాక తీసుకెళ్లిపోతాడు. సరేనా? పాప 4 పోలీసుల సెక్యూరిటీతో గోవాలో ఒక సీక్రెట్ ఐలాండ్ లో విట్నెస్ ప్రొటెక్షన్ లో ఉంది. సెండ్ ద లొకేషన్ టు మై యంగర్ బ్రదర్ విలాల్. అందరినీ లేపేసి ఏ టెన్షన్ లేకుండా చేస్తాడు. హీఈస్ ఎ మాన్స్టర్.
ఎప్పటికీ ఇలా లేదు. పోతే పోయాడు గాని పాపం పాపని చంపి వీరమరణం పొందాడు. ఫేస్ లేదు, ఉంటే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకునేవాడిని. ఇతని దగ్గర మంచి ఫోటో ఉందే మాటగాలి. వెంకటేష్ బాబు హిందీ డబ్బింగ్ సినిమాలు బాగా చూసాడు, లేకపోతే ఈ సెంటిమెంట్ రాదు. వెళ్ళి రెస్ట్ ఇన్ పీస్ చెప్పండి. వీడు రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకుంటున్నావా? పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్, పీసీకి డెడ్ అగెనిస్ట్. ఇతను చెప్పి పద్ధతి ఉంటది.